గైస్ లెట్స్ మేక్ కాజు చికెన్ ఫ్రై. ముందుగా చికెన్ అయితే మంచిగా క్లీన్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. అండ్ నేనైతే మసాలా ఈసారి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నమాట. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇప్పుడు అయితే ఒక బాండీలో ఆయిల్ వేసుకొని చికెన్ లో ఉన్న వాటర్ తోనే మనం అయితే మగ్గించుకోవాలన్నమాట. ఒక 80% అయితే బాగా మగ్గిపోద్ది. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకున్నాను అనమాట. లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకున్నాను. తర్వాత నేనైతే మిర్చి హాఫ్ గా కట్ చేసి వేసాను. అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటది. అండ్ లాస్ట్ లో నేనైతే మగ్గించుకున్నాక కొంచెం వాటర్ వేసుకున్నాను. ఆ మైదాది కూడా మగ్గిపోయిన తర్వాత ఏదైతే మనం బ్లెండ్ చేసుకున్న మసాలా ఉందో ఆ మసాలా వేసుకొని లాస్ట్ లో క్యాష్యూస్ వేసుకుంటే చాలా సింపుల్ అండ్ ఈజీ కాజు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మనకి చపాతీతో అయినా రైస్ తో అయినా బిర్యానీతో అయినా చాలా అంటే చాలా బాగుంటది. లాస్ట్ లో కరివేపాకు అండ్ సన్నంగా తొరిగిన కొత్తిమీర వేసుకున్నాను అంతే. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో ఛానల్.